బ్రతకాలంటే ఏ మార్గం? దీనికి ఒకే మార్గం ఉంది. ముక్తి పొందితే మనం ఎస్కేప్ అయిపోతాం. సో ఎలాగా ముక్తి పొందితే ఎలాగ మనం ఎస్కేప్ అవుతామో, ముక్తి పొందితే మన ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ చాలా హై లెవెల్కి పోయేస్తుంది. ఏ లెవెల్కి పోతుంటే అంతా మనం మెసేజ్ చేసి చూడొచ్చు. మనం ఏ హై లెవెల్కి పోతుందంటే ఈ భూమి యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, జియోమాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత డిస్టర్బ్ అయితేనో మన ఫీల్డ్ని డిస్టర్బ్ చేయని వీలు కాదు. అందువల్ల మనం ఎస్కేప్ అయిపోతాం. సో అది మాత్రం కాదు, ముక్తి పొందేస్తే మన చుట్టూ ఒక ఫీల్డ్ ఉంది. అందువల్ల అది మనకు టైం లేదు. భూకంపం వస్తే కూడా ముక్తుడు ఇక్కడ ఉంటే అక్కడ జరిగిన భూకంపం వాడిని తాకదు ఆ భూకంపం వచ్చి. అలాగా ఎంత పెద్ద సునామీ వస్తే ఎక్కడో వీడిని సంపద వీడిని అలా యాక్ట్ చేస్తున్నా సునామీ కూడా దానికి ఏమో ప్రాణం ఉండేట్టుగా తెలిసినట్టుగా ఆ ముక్తిని కాపాడేస్తున్నాం. సో ముక్తి పొందినవాడు ఏ కష్టం ఉంటేనే సరే ఎస్కేప్ అయిపోతాడు. అది వ్యాపారంగా ఉండి, అది లోపల డిస్టర్బెన్స్గా ఉండి, ఏదిగా ఉండి బయట వచ్చేది. అందువల్ల అమ్మా భగవాన్ భక్తులైన మీరు అందరూ ముక్తి పొందాలి. మీరు మాత్రం బతికిపోతే చాలా అది ఏమైనా బాగుందా? అది మీరు గ్రామంలో ఉన్నారు పెట్టుకోండి, 2 ఫ్యామిలీస్ మీరు ముక్తులుగా ఉన్నారు, మీరు బతికిపోతున్నారు. పక్కన ఉండే ఒక 100 ఫ్యామిలీస్కు పిచ్చి పట్టిపోయింది, లేదా డిప్రెషను, ఆత్మహత్య, లేదా హార్ట్ అటాక్, ఎక్కడనో పోయేసారి చచ్చిపోయారంటే అది ఏమైనా బాగుంటుందా? ఎలా ఉంటుంది మీకు వచ్చేది? నరకంగా ఉంటుంది. అది ఏం బతుకది? అంతా చనిపోతున్నారు మన పక్క, మనం మాత్రం బతికున్నామంటే అది లైఫే కాదు కదా. సో వాళ్ళు కూడా ఎలాగైనా మనం సేవ్ చేసి కాపాడాలి. అందువల్ల ఏం చేస్తున్నామంటే మీకు ముక్తి మాత్రం ఏమి ఇయ్యలేదు, మీకు మేము ముక్తి ఇచ్చే ఆ శక్తిని ఇస్తున్నాము, ఆ టీచింగ్స్ ఇస్తున్నాము, ఆ పవర్ ఇస్తున్నాము, ఆ నాలెడ్జ్ ఇస్తున్నాము. ఇప్పుడు మీకు ముక్తి ఇచ్చేది, ఈ పవర్ ఇచ్చేది, టీచింగ్ ఇచ్చేది అమ్మా భగవాన్ బాధ్యత. ప్రజల్ని పోయి కాపాడేది, వాళ్ళకి ముక్తి ఇచ్చేది మీ బాధ్యత. మీ చేతులు పెడుతున్నాము, అది మీరు చేసే కావాలా, మీరు చేస్తారనే నమ్మకం మాకు ఫుల్గా ఉంది.